TK29 న్యూస్ జంగారెడ్డిగూడెం పట్టణంలో శ్రీ దుర్గా భవాని వడ్రంగి పనివార్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శ్రీమద్విరాట్ విశ్వకర్మ జయంతి యజ్ఞ మహోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో జరిగిన ఈ వేడుకలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్, చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్, జడ్పీటీసీ పోలినాటి బాబ్జీ పాల్గొన్నారు. వీరికి ఆలయ కమిటీతో పాటుగా భక్తులు ఘన స్వాగతం పలికారు. తొలుత జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ విశ్వకర్మ జయంతి రోజున జంగారెడ్డిగూడెం పట్టణంలోని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. అనంతరం ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడుతూ ఈ దేవాలయం తనకు ఎంతో మేలు చేసిందన్నారు. గత 2 సంవత్సరాలుగా ఈ జయంతి వేడుకలకు హాజరవ్వడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం సంఘం అధ్యక్షులు ఈర్ని సూరిబాబు మాట్లాడుతూ విశ్వకర్మలకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చే విధంగా కృషి చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంఘ ప్రధాన కార్యదర్శి కనితి బాలాజీ, కోశాధికారి యలమర్తి నాగ విశ్వనాథ ప్రకాష్, పెద్దలు చిట్రోజు తాతాజీ, కొండపల్లి కేసుబాబు, కొండపల్లి ప్రసాద్, పెసరగంటి త్రిమూర్తులు, కోరిమిల్లి సత్యనారాయణ, అరట్లకోట దుర్గా ప్రసాద్, తమ్మిరి సత్యనారాయణ, కోడూరి రామకృష్ణ, మొక్కపాటి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. అంతయు నీవే హరి పుండరీకాక్ష పురుషోత్తమ అడావుడైపోయింది. ఎవరికి ఇబ్బంది లేదు. సత్తాగా అందరికీ నమస్కారం. ఈరోజు విశ్వకర్మ బ్రాహ్మణ దేవుల్ని దేవిక వాస్తుశిల్ప వారికి ఈరోజు జయంతి జరపడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం కూడా విశ్వకర్మలు సెప్టెంబర్ 17వ తారీఖున రంగరంగ వైభవంగా ఈ పండుగ జరుపుకుంటారు. ఆ విధంగా నేను ఇక్కడికి రావడం, ఈ గుడికి రావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. మొదటిసారిగా ఈ గుడికి వచ్చి ఇదే రోజు పుట్టినరోజున వచ్చి దర్శించుకోవడం అనేది చాలా సంతోషకరంగా ఉంది. అంతేకాకుండా ఈ గుడిని దర్శించుకోవడమే కాకుండా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో అభివృద్ధి సంక్షేమాన్ని కూడా మన ఎమ్మెల్యే చింతలపూడి ఎమ్మెల్యే గారు రోషన్ గారు, జడ్పీటీసీ గారు, అదేవిధంగా ఇక్కడ నాయకులు, జనసేన నాయకులు, తెలుగుదేశం నాయకులతో ఇక్కడ నేననే ఓపెనింగ్లు చేయడం అనేది, బీజేపీ నాయకులతో కూడా ఓపెనింగ్ చేయడం అనేది చాలా సంతోషకరంగా ఉంది. నన్ను ఆహ్వానించిన నాయకులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈరోజు విశ్వకర్మ జయంతి సందర్భంగా మరి జంగారెడ్డిగూడెంలో ఈ యొక్క గుడిని దర్శించుకోవడం జరిగింది. మరి ఎలక్షన్స్ అప్పుడు, అలాగే నాకు సీట్ వచ్చినప్పుడు, క్యాంపెయినింగ్ అప్పుడు మరి గుడికి వచ్చాను. మరి నిజంగా ఈ గుడి చాలా మేలు చేసింది. అలాగే మరి ఎవరైతే మరి కార్పెంటర్స్ కానీ లేకపోతే వివిధ రంగాల్లో ఉన్నారో వారికి అందరూ కూడా మరి భగవంతుడు చాలా చూడాలి. అలాగే నేను చేసే ప్రతి పని కూడా మరి విజయవంతం సాధించాలని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి గుడి కమిటీ వారికి, అలాగే తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అలాగే ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి మరి జడ్పీ చైర్మన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవుస్తున్నాం. థ్యాంక్ యూ. మరి ఈరోజు సెప్టెంబర్ 17 తారీఖు విశ్వకర్మ జయంతి కార్యక్రమం. సుమారు మేము దుర్గా భవాని కార్పెంటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మరి సుమారు 22 సంవత్సరాల నుంచి మా సంఘం తరఫున ఘనంగా నిర్వహిస్తున్నాం. మరి ఈ యొక్క కార్యక్రమానికి చుట్టుపక్కల ఉన్న 4 మండలాల నుంచి కూడా మేము ఆహ్వానించుకొని అందరినీ రప్పించి గతంలో కార్పెంటర్ యూనియన్ ఆఫీస్గా చేసేవాడు. తర్వాత ఇక్కడ బ్రహ్మంగారి గుడి నిర్మాణం అయ్యాక అప్పటి నుంచి కూడా సుమారు 5-6 సంవత్సరాల నుంచి కూడా మేము ఈ బ్రహ్మంగారి గుడిలోనే మరి విశ్వకర్మ జయంతి కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతుంది. మరి భక్తులు చాలామంది ఇక్కడికి రావడం, ఈ కార్యక్రమం గురించి మాకు
కావాల్సినంతగా మేము ఖర్చు పెట్టుకొని ఘనంగా నిర్వహించుకొని సెప్టెంబర్ 15 విశ్వకర్మ జయంతి మేము చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా అతిథులు కూడా ఎమ్మెల్యేలని ఎంపీలని వాళ్ళని కూడా ఆహ్వానం పిలిచి మేము కార్యక్రమం బాగా చేసుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమం విశ్వకర్మ జయంతి చేసినట్టు కూడా మా అందరికీ కూడా మా కుటుంబంలో ప్రతి ఒక్కరికి కూడా అన్ని రకాలు కూడా మేము ముందుకి సంపాదించుకోవడం కానీ మా పిల్ల పాపలతో అందరం కూడా వాళ్ళందరికీ ఉద్యోగాలు రావడం కానీ మా యొక్క ఆరోగ్యాలను కాపాడడం కానీ ఆ భగవంతుడు మాకంతా మేలు చేస్తానని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఇది మా ఒక్కరికే కాదండి, చేతి వృత్తి చేసే ప్రతి ఏ కులం వాళ్ళకైనా సరే దేవుడండి ఈయన. దేవుడిగా దేవుడు, ఆది దేవుడు విశ్వకర్మ. మరి భగవంతుడిని మరి ప్రతి ఒక్కరు కూడా పూజించుకుంటే అందరికీ కూడా మంచిగా బాగుంటుందని చెప్పి మేము అనుకుంటున్నామండి. చాలామంది విశ్వకర్మ అంటే కేవలం విశ్వబ్రాహ్మణులు దేవుడే విశ్వకర్మ అనే చాలామంది అనుకుంటారు, కానీ కాదండి. లోక సృష్టికర్త అయినా మరి అందరికీ దేవుడే. మీరు కూడా స్వామివారిని పూజించుకొని మీరు కూడా మీ యొక్క కుటుంబం ఆరోగ్యంగా ఉండాలని సంపాదించుకోవాలని మరి మేము విశ్వకర్మ భగవాన్ని ప్రపంచం వ్యాప్తంగా ఉన్న ప్రతి మానవుడు కూడా బాగా ఉండాలని చెప్పి మేము కోరి పూజించుకుంటున్నామండి. సెలవు తీసుకుంటాం.